అందరికీ నమస్కారం. ఈ మధ్య హైదరాబాద్లో ఓయో రూమ్లో రైడ్ చేసి పోలీసులు కొంతమందిని పట్టుకున్నారు. ఈ సంగతి మీద నేను చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయాలు నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక అమ్మాయి నా ఫోటో బయటికి కనపడొద్దు, ఒకవేళ మా నాన్న చూస్తే దాన్ని తట్టుకోలేడు, చచ్చిపోతాడు అనే ఒక విషయం అది బయటకు వచ్చింది. ఈ విషయంలో నేను పూర్తిగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత ఆ హోటల్ యాజమాన్యాన్ని ఎందుకు చూపించట్లేదు? అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అక్కడ వ్యభిచారానికి పాల్పడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వ్యభిచారానికి పాల్పడిన వ్యక్తుల ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాలలో చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా మంది దీని మీద రెస్పాండ్ అవుతున్నారు కూడా. అలాగే నా తరపున కూడా నేను నా యొక్క రెస్పాన్స్ తెలియజేస్తున్నాను. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఎవరైతే వ్యభిచారంలో పట్టుబడ్డారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే ఎన్జిఓ సంస్థల ద్వారా కానీ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్స్ ఇప్పించడం లాంటివి చేయాలి. తర్వాత సుప్రీంకోర్టే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాన్ని విడుదల చేసింది. అమ్మాయికి ఇష్టమై వెళ్తే దాన్ని ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ బలవంతంగా వ్యభిచారం చేస్తే, బలవంతంగా అది అమ్మాయినే కావచ్చు అబ్బాయినే కావచ్చు, బలవంతపు వ్యభిచారానికి పాల్పడిన మైనర్సే కావచ్చు మేజర్సే కావచ్చు, తర్వాత వ్యభిచారపు ముఠాలు కొంతమంది ఏంటంటే మ్యానిపులేట్ చేసి లేనిపోని మాటలు చెప్పి డబ్బుకి ప్రలోభ పెట్టి వ్యభిచారపు ముఠాలు దందాలు కూడా నడుస్తున్నాయి. అసలు ఈ అమ్మాయిలను పట్టుకున్నప్పుడు వాళ్ళని ఎవరైనా ప్రోత్సహించారా? ఒకవేళ ప్రోత్సహించిన వాళ్ళ ఫోటోలు వేయండి. ప్రోత్సహించిన వాళ్ళ బ్రోతల్ హౌస్ ఫొటోస్ రావట్లేదే? ఆ వ్యభిచారానికి ప్రోత్సహించిన వాళ్ళ ఆచూకీలు రావట్లేదే? అంటే వ్యభిచారం చేసిన వాళ్ళు మీకు సడన్గా మీ రైడింగ్లో వాళ్ళు దొరికిన వాళ్ళు అయితేనే మీకు వాళ్ళు తప్పు చేసినట్టు. కేవలం ఈ అమ్మాయి చెప్పిన మాట చాలా హృదయ విదారకంగా ఉండటంతో పాటు అందరి మనసును ఆలోచింపజేస్తుంది. అందరి మనసును చాలా భయంకరమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. వ్యభిచారం ఏ హోటల్లో అయితే రైడ్ చేశారో ఆ హోటల్కి తగిన పేపర్స్ కూడా ఉండాలి కదా. అసలు సరిగా పర్మిషన్స్ ఉన్నాయా లేవా? ఏ హోటల్, ఆ హోటల్ యజమాని ఎవరు, దానికి పర్మిషన్ ఎప్పుడు తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొరికిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఆ దొరికిన వాళ్ళలో కూడా లేడీసే దొరికారా? లేడీస్ సింగిల్గా దొరికారా? వాళ్ళతో పాటు ఉన్న జెంట్స్ ఏరండి? వాళ్ళతో పాటు ఉన్న అసలు వాళ్ళని ప్రోత్సహించిన ఆ ముఠా ఎవరు? ఆ ముఠాను బయట పెట్టండి. అలా కాకుండా ఆ పిల్లల జీవితాన్ని బదనం చేయాలని చూస్తే దయచేసి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, చాలా ఎన్జిఓలు రెడీగా ఉన్నాయి ఇటువంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి. అలాగే ప్రభుత్వపరమైన సంస్థలు కూడా రెడీగా ఉన్నాయి. కౌన్సిలింగ్ చేయండి. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎందుకు అలాంటి వ్యభిచారానికి పాల్పడుతున్నారో, ఎందుకు అలాంటి పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారో, వీటన్నిటికీ కూడా మీరు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ అటువంటి ప్రోద్బలాలకు వాళ్ళు వెళ్లకుండా కౌన్సిలింగ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగం అంటే నాకు చాలా నమ్మకం, అలాగే చాలా ఇష్టం కూడా. మీరు గమనిస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.